జూలై 18, 2024 గురువారం. ఇంకే రోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నిలవచ్చు మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు మెయిన్ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేశానండి. సో మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కన లైక్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మర్చిపోద్దండి. మీకు మనము అంటే 80,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే జస్ట్ ఒక 800 మంది సబ్స్క్రైబర్స్ కావాలి. సో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇంకా విషయానికి వస్తే తెలిసింది కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 అయితే ఉన్నాయి. ఇంక దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ లైన్ మొత్తం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకుంటే నిన్నైతే దిగుమతి అయితే ఒక 30% మీద దిగుమతి పెరిగింది. సో ఈరోజు నేను పోల్చుకుని స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. అలాంగ్ విత్ దాంతోపాటు జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి మండి లైన్ మొత్తం చూసుకున్నా ఇక్కడ కూడా ఒక నేనుతో పోల్చుకుంటే 5 ఇంకా 10% మేర దిగుమతి అయితే తగ్గింది. భారీ స్థాయిలో అని చెప్పలేం కానీ నేనుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. నిన్న ఒక 30% మేర దిగుమతి అయితే పెరిగింది, దాంట్లో ఒక 10 ఇంకా 10-15% మేర దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. వేలంపాట్లు అనేది ఒక్కొక్కసారి 8:30కి ప్రారంభం అవ్వచ్చు, 8:40కి కూడా ప్రారంభం అవ్వచ్చు. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి.